ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. తానున్న స్థితిలో అలానే ఎప్పుడు ఉండాలని ఎవరు కోరుకోరు. ఇంకా వర్ధిల్లాలని, ఇంకా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటారు. దేవుడు కూడా తన బిడ్డలు అలాగే వర్ధిల్లాలని, సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆమేన్. అన్ని విషయాలలో ఇలా ఆశీర్వదింపబడాలి అనంటే ఏమి చెయ్యాలో ఈ వాక్యములోనే దేవుడు తన ఆత్మ ద్వారా చెప్పారు. ముందు మన ఆత్మ ఆయనయందు వర్ధిల్లాలి. మన ఆత్మ ఎంతగా వర్ధిల్లితే అంతగా అన్ని విషయాల్లో వర్ధిల్లగలుగుతాము. కాబట్టి ఆత్మలకు కాపరైన మన ప్రభువుకు మన ఆత్మలను అప్పగించి ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి.